హైదరాబాద్ సిటీలో వరుస అగ్ని ప్రమాదాలు స్థానికుల్లో కలకలం రేపుతున్నాయి. చాలా వరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు అగ్నిమాపక శాఖ అధికారులు. షార్ట్ సర్క్యూట్ వల్ల క్షణాల్లో మంటలు వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లలో జరిగిన అగ్ని ప్రమాదాల వల్ల భారీ ఆస్తి నష్టం జరిగిందన్నారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించడం వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలిపారు. సిటీలో వరుస అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారు ఫైర్ అధికారులు. దీనిపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. అగ్ని ప్రమాదాలు అనగానే మనకు ప్రతి ఏటా వేసవి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో గడిచిన కొద్ది రోజుల నుంచి కనుక గమనిస్తే ప్రస్తుతం చలికాలంలో కూడా ఇటు అగ్ని ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని షేక్పేట్లో ఉన్నాం. షేక్పేట్లో ప్రధాన రహదారిపై ఏదైతే ఇక్కడ ఆకాష్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో దాని దగ్గర మనం ఉన్నాము. ఇటీవల గత 10 రోజుల క్రితమే ఇక్కడ ఆకాష్ కోచింగ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజాము సమయంలో అయితే ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఏదైతే డూక్స్ ఎవెన్యూ అనే కాంప్లెక్స్ దీనికి నామకరణం ఉంది. దీనిలో 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆకాష్ స్టడీ సెంటర్లో అయితే అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలోనే హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే 2వ ఫ్లోర్లో అయితే కొంత ఒక్కసారిగా వచ్చినటువంటి అగ్ని ప్రమాదంతో తెల్లవారుజామున కావడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన సమాచారం వరకు రంగంలోకి దిగినటువంటి అగ్నిమాపక సిబ్బంది 5 అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి అయితే మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో కూడా షార్ట్ సర్క్యూట్ అనే కారణంగానే దీన్ని అయితే వేయడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినటువంటి స్టడీ సెంటర్ కావడంతో అక్కడ ఎక్కువ విలువైనటువంటి వస్తువులు కానీ ఇవన్నీ లేవు. కానీ కింద గమనిస్తే ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఇక్కడ ట్రెండ్స్కి సంబంధించినటువంటి షాపింగ్ ఉంది. అది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. కానీ 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి మంటలు వ్యాపించకపోవడంతో అయితే త్రుటిలో కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఆస్తి నష్టం అనేది తప్పడం జరిగింది. మనం పక్కనే కనుక గమనిస్తే ఇదే కాంప్లెక్స్లో మనం చూడవచ్చు మంటలు అనేటివి మధ్యలో రావడంతో అయితే ఇటు ఏదైతే ఆకాష్ స్టడీ సెంటర్తో పాటు పక్కనే ఉన్నటువంటి జూహీ పెట్లిటరీ సెంటర్ రెండింటికి కూడా మంటలు వ్యాపించాయి. కానీ కొంత ఆలస్యం కనుక జరిగినట్లయితే ఉంటే పక్కనే మనం చూడవచ్చు ఇక్కడ ఎప్పటికీ రద్దీగా ఉండేటువంటి ఒక డీమార్ట్, షేక్పేట్ డీమార్ట్ కూడా ఇదే కాంప్లెక్స్లో ఉంది. కానీ ఆ రోజు మంటలు అదుపులోకి రావడం కారణంగా అయితే కొంత ఆస్తి నష్టం కూడా తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున సమయంలో కావడంతో అయితే ఇక్కడ పెద్దగా సిబ్బందితో పాటు ప్రజలు కూడా అయితే ఇక్కడ ఎక్కువ లేరు. దీంతో ఇలా ప్రమాదం అనేది అప్పుడప్పుడు అరికట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇలాంటి పెద్ద షాపింగ్లు ఉన్న క్రమంలో అయితే ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా ప్రతి ఏటా కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి రెన్యువల్స్ కూడా ఉంటాయి. కానీ అధికారులు రెన్యువల్ చేసే సమయంలో కూడా ఇలా ఏదైనా షార్ట్ సర్క్యూట్ వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా మాక్ డ్రిల్ నిర్వహించిన అనంతరం మాత్రమే ఇక్కడ లైసెన్సులు ఇష్యూ చేస్తుంటారు. ఇదే క్రమంలో ఇటీవల జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఒక్కసారిగా అందరినీ కొంత ఇబ్బందిగా గురి చేసింది. ఎందుకంటే తెల్లవారుజామున సమయం కావడంతో అయితే పక్కనే ఉన్నటువంటి పెద్ద డీమార్ట్, ఎప్పటికీ రద్దీగా ఉండేటువంటి డీమార్ట్ కనుక ఈ మంటలు వ్యాపించినట్లయితే అదుపు చేయడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఈ క్రమంలోనే ఇటు చుట్టూ కూడా బిల్డింగ్ చుట్టూ కూడా వాహనాలు తిరిగేందుకు కొంత స్థలం ఉండాల్సి ఉండగా కానీ ఇక్కడ మనం గమనిస్తున్నాం పక్కన అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా వెహికల్ ఎక్కడ కూడా లోపలికి వెళ్ళే విధంగా అయితే ఇక్కడైతే ప్రెమిసెస్ లేకుండా ఉన్నాయి. ఇదే క్రమంలో మనం గమనిస్తే ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది అయితే ఆ రోజు త్వరితగతిన చేరుకోవడంతో అయితే కొంత ప్రమాదం తప్పింది. ఈ క్రమంలోనే ఇటు ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి షాపింగ్ ఓనర్స్ కానీ అదేవిధంగా ఇటు యజమానులు కానీ కొంత ఫైర్ సేఫ్టీ జరిగిన సందర్భంలో అయితే ఇటు వాహనాలు వచ్చి వెళ్ళే విధంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్లయితే కొంత ఫైర్ సేఫ్టీ ఏదైతే అగ్ని ప్రమాదాలను అరికెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కొత్తగూడెం ఏరియా ఏదైతే మాదాపూర్లో ఉన్నటువంటి కొత్తగూడెం ఏరియాలో ఉన్న మహేంద్ర షోరూమ్ వద్ద ఉన్నాం. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అయితే షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైనటువంటి మంటలు మొత్తం మహేంద్ర షోరూమ్ మొత్తాన్ని కూడా వ్యాపించాయి. ఈ క్రమంలోనే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అగ్ని ప్రమాదాలకు కొన్ని మానవ తప్పిదాల కారణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి ఘటనను కనుక మనం గమనిస్తే మొత్తం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఉన్నటువంటి మొత్తం షోరూమ్ ఏదైతే ఉందో షోరూమ్ మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. ఇందులో
10 కోట్లకు మించి కూడా ఆస్తి నష్టం జరిగినట్లు మనం చూడవచ్చు. ఎందుకంటే కొత్త కార్లన్నీ కూడా కోట్లాది విలువ చేసే కార్లన్నీ కూడా అగ్నికి ఆవుతైపోయాయి. షార్ట్ సర్క్యూట్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా మనం కనుక ఒకసారి షోరూమ్ను గమనిస్తే ఇక్కడ ఫైర్ సేఫ్టీ కనుక మనం చూస్తున్నాం. ఫైర్ వెహికల్ కూడా డైరెక్ట్గా వచ్చి సర్వీస్ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగిన క్రమంలో మాత్రం ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మొత్తం షోరూంలో గమనిస్తే ఇప్పటికే ఇటు డెలివరీకి సిద్ధంగా ఉన్నటువంటి 4 వాహనాలతో షోరూంలో ఉన్నటువంటి మరొక 11 వాహనాలు మొత్తం 15 వాహనాలు అయితే దగ్ధమైపోయాయి. సుమారు 4 కోట్ల వరకు కూడా ఇటు వాహనాల ఆస్తి విలువ ఉన్నప్పటికీ ఈ షోరూంలో ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేవిధంగా ఇటు వాహనాలకు అమర్చేటువంటి ప్రత్యేక ఏవైతే ఉంటాయో డెకరేషన్కి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా కాలిపోవడంతో సుమారు అది కూడా ఒక 3 కోట్ల వరకు మొత్తం 10 కోట్లకు మించి కూడా ఆస్తి నష్టం జరిగినట్లయితే ఇక్కడ మహేంద్ర షోరూమ్ సంబంధించినటువంటి యజమానులు చెప్తున్నారు. చూడవచ్చు ఈ ప్రమాదంలో అయితే ల్యాప్టాప్లతో సహా లోపల ఉన్నటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇక్కడ ఎలాంటి పరిస్థితి జరగకుండా అయితే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కోట్ల రూపాయల ఆస్తి నష్టం ఒక్కసారిగా సంభవించడంతో అయితే ఈ మొత్తం చూస్తున్నాం. ఇది దేనికి కూడా పనికిరానటువంటి పరిస్థితి. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏదైతే ఒక్కసారి ఒక ఉప్పెనలా చూసుకొచ్చినటువంటి అగ్ని ప్రమాదం 24 గంటల పైగా ఇటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి కూడా మంటలను కొంత అదుపులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. సుమారు మొత్తం షోరూమ్ వ్యాప్తంగా కనిపిస్తే సుమారు 10 కోట్లకు మించి కూడా ఆస్తి నష్టం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇదంతా కూడా ఏ విధమైనటువంటి భవిష్యత్తులో దీన్ని తిరిగి ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ప్రమాదం వల్ల అయితే చాలా ఆస్తి నష్టమే జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం హైదరాబాద్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా రోజుకైతే ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటల కారణంగా అయితే మనం చూస్తున్నాం షోరూంలో ఎక్కడ కూడా ఏమీ పనికొచ్చే పరిస్థితి అయితే లేదు. కోట్లాది రూపాయల నష్టాన్ని అయితే ఇక్కడ మిగిల్చినటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్లోని కొత్తగూడెం క్రాస్ రోడ్ సర్కిల్ వద్ద అయితే ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు చేపట్టినప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేది ప్రధానంగా ఇటు ఆస్తి నష్టాన్ని సంభవించేటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో తరచూ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలలో కనుక మనం గమనిస్తే ఇటు షార్ట్ సర్క్యూట్లో కొన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం మానవ తప్పిదం కారణంగా కూడా షార్ట్ సర్క్యూట్ జరగడము, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ అనంతరం కూడా మంటలు వ్యాపించడం అయితే జరుగుతూ ఉన్నట్లయితే ఇటు అగ్నిమాపక శాఖ అధికారులు కూడా చెప్తున్న క్రమంలో ప్రధానంగా ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా లేదన్నా అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఇటు వ్యాపార సమయాలలో అయితేనేమో వాళ్ళు ఏదైతే వ్యాపార సమయాలు నిర్వహిస్తారో దాంట్లో ఇటు వైరింగ్ సంబంధించి అయితే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో గతంలో కట్టిన బిల్డింగ్లను ప్రస్తుతం కూడా ఉపయోగించడం కారణంగా అయితే వైరింగ్ కొంత షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని చెప్తున్న క్రమంలోనే ఏదైతే కొన్ని వ్యాపార సముదాయాలలో ఇటు ఫైర్ సేఫ్టీ ఉన్న క్రమంలో వాటిని ఉపయోగించుకోకుండా ఫైర్ సిబ్బంది వచ్చేంత వరకు ఆలస్యం చేయడం వల్ల కూడా మరికొంత కొన్ని ప్రాంతాలలో ఇటు ఫైర్ ప్రమాదం అనేది కొంత తీవ్రత పెరుగుతుందని ఇటు ఫైర్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే చాలా ప్రాంతాలలో ఎక్కడైతే ఇటు భవన నిర్మాణాలు కడుతున్న సమయంలోనే ఫైర్ వాహనాలు వెళ్ళి సేఫ్టీకి సంబంధించి వాళ్ళు అక్కడ మెజర్స్ పాటించే విధంగా అయితే వాళ్ళు ఖచ్చితంగా భవన నిర్మాణాలలో అనుమతుల సమయంలో పాటించాలని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే ఇటు అగ్ని ప్రమాదాలు జరగడం అనేటి ప్రమాదశాత్తు జరిగినప్పటికీ కూడా వాటిని అరికట్టడంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి ఇటు ఫైర్ శాఖ సిబ్బంది చెప్తున్నారు. ప్రధానంగా ఇటు గృహాలలో కూడా చాలా ప్రాంతాలలో అయితే సిలిండర్ గ్యాసులు కూడా ఇంట్లో ఏ విధంగా జాగ్రత్త పాటిస్తారో అదేవిధంగా ఇటు ప్రభుత్వం అదే కానీ ప్రైవేటు కానీ చాలా ప్రాంతాలలో కూడా ఎక్కడెక్కడ వేరు ప్రాంతాలలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకైతే ప్రాథమికంగా చేయాల్సినటువంటి ఒక ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటిస్తూ అయితే ముందుకు సాగినట్లయితే కొంతవరకు అగ్ని ప్రమాదాలను అరికొట్టవచ్చు అని ఇటు ఫైర్ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.